హలో అందరికి. అందరూ విజన్ బోర్డ్ గురించి మాట్లాడుతున్నారు. నా దగ్గరైతే ఏ బోర్డు లేదు. అక్కడేదో స్టిక్కర్స్ ఉండే. ఇప్పుడు అవి కూడా తీసేసా అనమాట. 2025 అయితే అసలు వావ్ ఇయర్ తెలుసా? అంటే నా లైఫ్‌లో కూడా ఇట్లాంటి థింగ్స్ జరుగుతాయా? నేను కూడా అర్హురాలేనా అని అనిపించిందనమాట ఈ ఇయర్ అంతా నాకు. అక్కడ ఆ కార్నర్‌లో సోఫా మీద కూర్చొని రీల్స్ చేయడం స్టార్ట్ చేశా ఇయర్ స్టార్టింగ్‌లో. అండ్ ఇయర్ ఎండింగ్‌లో ఇట్లా నిల్చున్నా. ఏం మారలేదు. కానీ చాలా మారాయి. ఈ ఇయర్‌లో నేను సాధించినవేమైనా ఉన్నాయా అంటే మీరు మిమ్మల్ని సాధించా. నేను లోపల ఏదన్నా అనుకుంటే బయటికి అవి అయిపోయినాయనమాట. ఈ ఇయర్ నాకేం నేర్పించిందంటే హార్డ్ వర్క్ చేస్తే అన్నీ దొరుకుతాయని అర్థమైంది. అండ్ కాన్ఫిడెన్స్‌ని పెంచింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కెమెరా ముందుకొచ్చి ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడతానని. 2026లో ఒకటేంటి అంటే సేవింగ్స్ చేసుకోవడానికి నేను ఓల్డ్ స్టైల్‌లో ఎళ్దాం అనుకుంటున్నా. నేను ఈ పిగ్గీ బ్యాంక్ తీసుకున్నా. ఎంత అమౌంట్ వస్తే దాంట్లో ఒక 10% దీంట్లో వేద్దామని ఫిక్స్ అయ్యా. అండ్ ఇది ఇయర్ మొత్తంకి కాదు, నా బర్త్‌డే వరకే. ఇంకేమన్నా ఉన్నాయంటే నా ఫేవరెట్ బ్రాండ్స్‌తో కొలాబ్ అవ్వాలనుకుంటున్నా. సేవింగ్స్ చేయాలనుకుంటున్నా. ఈ ఇయర్ నేను నా బర్త్‌డేని కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఒక మంచి లైట్ తీసుకుందాం అనుకుంటున్నా. నా విష్ లిస్ట్‌లో ఉంది కానీ బయటికి రావట్లేదు. సో ఐయామ్ హోపింగ్ ఫర్ ఎ గ్రేట్ థింగ్స్ అహెడ్. థాంక్స్ టు మై ఫాలోవర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అసలు మీ సపోర్ట్ లేకపోతే ఇదంతా అసలు అయ్యేదే కాదు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ ఆల్. అండ్ ఎప్పుడు డిఎమ్స్ చూస్తున్నప్పుడల్లా ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. బై బాయ్.